హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిలీనియం గర్ల్. ఈరోజు మనం ఆంధ్ర స్టైల్ రొయ్యల పులుసు ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ మనం ప్రాన్స్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్నప్పుడు కొంచెం వెనిగర్ లేదా లెమన్ని యాడ్ చేసుకుని 2 to 3 వాషెస్ వరకు నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల మీకు నాన్ వెజ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. నీట్‌గా వాష్ చేసుకున్న ప్రాన్స్‌ని ఒక మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకోండి. నేనైతే 1 కిలో ప్రాన్స్‌ని తీసుకున్నాను. 1 కిలో ప్రాన్స్‌కి 3 స్పూన్స్ వరకు కారం యాడ్ చేశాను. కొంచెం పసుపు అండ్ టేస్ట్‌కి సరిపడా సాల్ట్‌ని యాడ్ చేశాను. ఇవి యాడ్ చేసిన తర్వాత 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎయడం వల్ల నాన్ వెజ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. అండ్ ఆల్సో టేస్ట్ కూడా చాలా చాలా బావుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత కొంచెం ఆయిల్‌ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్‌ని యాడ్ చేసుకోవడం వల్ల మ్యారినేషన్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా అవుతుంది. మొత్తం అన్ని పీసెస్‌కి మనం వేసుకున్న మసాలా మొత్తం పడుతుంది. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని పీసెస్‌కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 3-4 మినిట్స్ వరకు మెల్లిగా మనం మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అట్‌లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు మనం మ్యారినేషన్ కోసం వదిలేయొచ్చు. మీకు టైం కనుక లేకపోతే అట్‌లీస్ట్ 15 మినిట్స్ మనం మ్యారినేషన్ చేసుకుంటే పులుసనేది చాలా చాలా బాగా వస్తుంది. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో అండ్ వెయిట్ ఫర్ పార్ట్ 2. Subscribe to Millennium Girl.